కరీంనగర్లో కురిసిన భారీ వర్షానికి రహదారిపైకి వరద నీరు చేరింది. వరద నీటితో ముకురాంపురాలో కాలనీ నీట మునగడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కట్టుబట్టలతో రహదారిపైకి వచ్చారు. వెంటనే సమాచారం అందుకున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వరద బాధితులకు అండగా నిలిచారు. నీట మునిగే ప్రాంతాల్లో ఉండేవారిని వేరే చోటుకు తరలిస్తామన్నారు. ఇక కరీంనగర్లో వరదకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లో కురిసిన భారీ వర్షానికి కొందరికి తినటానికి తిండి కూడా లేకుండా పోయింది. వరదల వల్ల భారీ వర్షానికి ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా వర్షానికి తడవటంతో వేకోజామున చిన్నపిల్లలు వృద్ధులు అంతా కూడా ఇబ్బంది పడ్డారు. సో కరీంనగర్లోని అంటే నీట మునిగిన విషయాన్ని తెలుసుకున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బాధితులకు కొంత వేకోజామున టిఫిన్స్ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బాధితుల గోడు చూసిన తర్వాత ఆయన నేరుగా సంఘటనా స్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, కరీంనగర్లో కొన్ని చోట్ల ఎప్పటికీ ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. సరే, కొందరు గుడిసెలు వేసుకున్న వాళ్ళు కానీ లేదా ఉపాధి కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి పెద్ద నాల ఏతుందో ఆ సిల్ట్ తీసినప్పటికి కూడా కింద అంతా కూడా గట్టి పడిపోవడం వల్ల డెప్త్ దక్కడం జరిగింది. దానివల్ల పైకి నీళ్ళు వచ్చి అంతా కూడా ముంపు గురవుతా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారంగా దాన్ని మరి డెప్త్గా తవ్వించే ప్రయత్నం చేస్తాం. దానికి నీళ్లు పైకి రాకుండా. అదేవిధంగా వీళ్ళకు కూడా గత 20-30 సంవత్సరాలుగా ఇక్కడ వివాదాస్పదమైనటువంటి ఈ జాగాలో వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. మరి దానిలోకి నీళ్లు పోవడం వల్ల పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే ఈరోజు స్వయంగా అంటే వాళ్ళు ఇక్కడ ఇవన్నిటిని కూడా కత్తులు కానీ గొడ్డన్లు ఇవన్నీ సానబట్టడంలో ఈ పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి పోతారో లేదో అనేటువంటి మరి మాకు పరిస్థితి ఉండే. ఇప్పుడు వాళ్ళే స్వయంగా మేము ఈ ఇబ్బందులు పడలేకపోతా ఉన్నాం, మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా తప్పకుండా మరి ఏదన్నా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి గతంలో ఉన్న ఎక్కడన్నా వీళ్ళకి కేటాయించి పంపించే ప్రయత్నం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా ఈ నీళ్లు రాకుండా శాశ్వత పరిష్కారంగా ఆ నాలాను ఏదైతే ఇంకా లోపలికి తవ్వించి నీళ్లు పైకి రాకుండా శాశ్వత పరిష్కారంగా ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. దాని వర్షాల వల్ల కనీసం వారికి తినడానికి తిండి లేదు, మొత్తం సామాగ్రి అంతా కూడా నానిపోయింది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడి ఏడ్చారు. దాదాపు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత మీరు సంఘటన స్థలానికి వచ్చి వారికి బాధితులకు కొంత అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు? ఇంకా మీ ఏబిఎన్ చూసిన తర్వాతనే నేను అర్జెంటుగా ఇక్కడికి వచ్చి కనీసం వాళ్ళకు అల్పాహారం అందించి మధ్యాహ్నం కూడా భోజనం అందిద్దామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడే తీసుకురావడం జరిగింది అల్పాహారం. వాళ్ళకి ఇంకేమైనా మిగతా వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అందిస్తాం. మధ్యాహ్నం కూడా వాళ్ళకు భోజనం అందించి సాయంత్రం వరకు వర్షం తక్కువ ఉంటే వాళ్ళు వంట చేసుకునే విధంగా ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ పొద్దంతా మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇప్పుడే తీసుకొచ్చినాం. ఏబిఎన్ ఎప్పటికప్పుడు మీరు అందించేటువంటి సమాచారం కూడా మాకు చాలా ఉపయోగపడతామని, ఎందుకంటే మేము వెంటనే ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం మరి రాబోయే కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపుతాం. వాళ్ళను కూడా ఎక్కడికైనా తరలించి అదేవిధంగా నీళ్లు ఆ డ్రైన్ నుండి పైకి రాకుండా ఇళ్లకు రాకుండా శాశ్వత పరిష్కారం ఇంతమంది కమిషనర్ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని బ్రేకర్ ద్వారా మరి ఇంకా డెప్త్గా తవ్వించి ఆ డ్రైన్లోకి వెళ్ళి పైకి నీళ్లు రాకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. కొద్దిగా వర్షాలు తగ్గగానే అది చేస్తాం. తప్పకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బందులున్నా ఆదుకోవడం మా బాధ్యత, దాన్ని పరిష్కరించడం మా బాధ్యత. కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి కథనాలు వచ్చినా ఎటువంటి మా దృష్టికి వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా బాధితులకు ఉదయం పూట అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో బాధితులకు కొంత అల్పాహారము, చిన్నారులకు కొన్ని పాలు బ్రెడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం కూడా ఎందుకంటే వాళ్ళ వంట సామాగ్రి అంతా కూడా తడిసిపోయింది. సిలిండరు, స్టవ్ అన్నీ కూడా నానిపోయాయి. బిక్కుబిక్కుమంటూ డివైడర్ పైకి వచ్చి ఈ ముకురాంపురాలోని బాధితులంతా బయటకు వచ్చి కొంత అంటే కాపాడుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం అయితే కొంత వాటర్ను తొలగించే ప్రక్రియ వేగవంతమైంది. బాధితులకు అండగా ఉంటామని, వారికి భోజన వసతి ఇబ్బంది కలగకుండా చూస్తామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.